కాలేయం బాగుంటేనే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతింటే మొత్తంగా మన జీర్ణ వ్యవస్థే కుంటుపడుతుంది. ఇవాళ గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లకు తోడు పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు కాలేయాన్ని బాగా దెబ్బతీస్తున్నాయి. కొన్ని రకాల నాటు మందులు, పసర్లు కూడా కాలేయం ఆరోగ్యాన్ని పాడు చేసేవే. అయితే ఓవైపు చక్కటి సమతుల ఆహారాన్ని తీసుకుంటూ మరోవైపు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తుంటే మన కాలేయం చక్కటి ఆరోగ్యంతో ఉంటుందని చెబుతారు నిపుణులు. కాలేయ ఆరోగ్యానికి ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో లివర్ని ఆరోగ్యంగా ఎలా తయారు చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి యోగిక్ ట్రీట్మెంట్, యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు శరీరంలో ఆంతరంగికమైన భాగాలపైన ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అందులో మన శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం లివర్ భాగం. ఇది స్కిన్ తర్వాత అతి పెద్ద అయినటువంటి గ్రంథి. ఇది శరీరంలో అన్ని టాక్సిన్స్ని, ఈ జీర్ణక్రియల్ని, ఈ రకమైన మలినాల్ని శుద్ధపరచడంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకోకపోవడం ద్వారా ఆ లివర్కి సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకొని కొన్ని వ్యసనాల నుంచి బయటపడి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు చేసినట్లయితే మన శరీరంలో కొన్ని భాగాలు, ఆంతరంగికమైన అవయవాలు ఏవేవైతే ఆరోగ్యంగా పనిచేయడం దెబ్బతిన్నాయో వాటన్నింటినీ మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా పనిచేయించడంలో యోగాసనాలు ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగా లివర్ పైన ప్రభావం కలిగజేసేటటువంటి కొన్ని ఆసనాల గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. అవి అర్ధమత్యేంద్రాసనం, పశ్చిమోత్తానాసనం, కపాలభాతి. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. అర్ధమత్యేంద్రాసనం చేద్దాం. బోత్ లెగ్స్ స్ట్రైట్, కమ్ టు దండాసన. ముందుగా కుడి కాలును ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేసి కుడి కాలు యొక్క హిప్ కింద ఉంచుకోవాలి. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేత్తో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకొని కుడి చేతిని పూర్తిగా బ్యాక్ సైడ్ ఉంచి పూర్తిగా వెనక వైపుకు తిరిగి రైట్ సైడు వెనక వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ ఎడమ చేతిని రిలీజ్ చేసి ఎడమ కాలును స్ట్రైట్గా తీసుకొని వచ్చి ఎడమ కాలు జతలో కుడి కాలుని కూడా తీసుకొని రావాలి. ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఇప్పుడు మీ కుడి కాలును ఫోల్డ్ చేసి One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీ లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేసి మీ యొక్క లెఫ్ట్ లెగ్ని రిలీజ్ చేసి రైట్ లెగ్ని రిలీజ్ చేయండి. ఇప్పుడు పశ్చిమోత్తానాసనం. మీ యొక్క కుడి కాలు యొక్క పాదాన్ని ఎడమ కాలు తొడ భాగానికి తాకించి ఉంచండి. రెండు చేతులు ఈ విధంగా ఉంచుకొని శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ని రైజ్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగి రెండు చేతులతో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకొని తల ఎంతవరకు వీలైతే ముందుకు వంచి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నిదానంగా హ్యాండ్స్ రైజ్ చేసి శ్వాస తీసుకుంటూ హ్యాండ్స్ మళ్ళీ కిందకి దించాలి. ఇప్పుడు రైట్ లెగ్ని రిలీజ్ చేసి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి
బ్రీత్ ఇన్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నిదానంగా హ్యాండ్స్ రైజ్ చేస్తూ పైకి లేవండి. మీ లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా తెచ్చుకోండి. కపాలభాతి వజ్రాసనానికి రండి. కపాలభాతి నేను నెంబర్ చెప్పినప్పుడు పొట్టలో కదలిక, గొంతు నుండి శబ్దం, శ్వాసను బయటికి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు హ్యాండ్స్ రిలీజ్ చేయండి. కళ్ళు తెరవండి. చూశారు కదండి, ఈ యొక్క లివర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి ఈ అర్ధమత్యేంద్రాసనాన్ని లెఫ్ట్ సైడ్ ఒక 5 టైమ్స్, రైట్ సైడ్ ఒక 5 టైమ్స్, అదేవిధంగా పశ్చిమోత్తానాసన్ లెఫ్ట్ లెగ్తో ఒక 5 టైమ్స్, రైట్ లెగ్తో 5 టైమ్స్, మరియు ఈ యొక్క కపాలభాతి ఒక 30 to 50 టైమ్స్ స్ట్రోక్స్ చక్కగా ప్రొద్దున్న సాయంత్రం. వీటితో పాటుగా చక్కగా కొన్ని వాకింగ్, కొన్ని వ్యసనాలు, ఆల్కహాల్ అన్నీ కూడా ఆపేసేసి, ధూమపానం లాంటివన్నీ కూడా ఆపేసేసి, అప్పుడప్పుడు శంకు ప్రక్షాళన కార్యక్రమాలు చేసుకుంటూ, చక్కటి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ, మంచి వెజిటేబుల్స్, మంచి ఫ్రూట్ డైటు, వెజిటేబుల్ డైటు, వాటర్ డైటు, బ్యాలెన్స్డ్ డైట్ చక్కగా మెయింటైన్ చేస్తూ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే కనుక చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.